ఒక తెలుగు మహిళ హాలీవుడ్ సెలబ్రిటీస్ గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్స్ మధ్య ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా వాక్ చేస్తే ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు సుధారెడ్డి విషయంలో జరిగింది. మెట్ గాలా లాంటి ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యాషన్ ఈవెంట్లో ఆమె కనిపించిన తర్వాత సోషల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ ఫ్యాషన్ పేజెస్ వరకు అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ సుధారెడ్డి సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చిన హైప్ కాదు. దాని వెనకాల చాలా క్యాలిక్యులేటెడ్ జర్నీ, పేషెన్స్, కన్సిస్టెన్సీ ఉన్నాయి. చాలా మందికి లగ్జరీ లైఫ్ వస్తే అక్కడే కంఫర్టబుల్ గా సెటిల్ అయిపోతారు. ఎస్పెషల్లీ ఆల్రెడీ రిచ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే ఇంకా బయట ప్రపంచంలో ప్రూవ్ చేసుకోవాలనే ప్రెషర్ కూడా వాళ్ళకి ఉండదు. కానీ సుధారెడ్డి మాత్రం అలా ఆగిపోలేదు. నాకు నా ఓన్ ఐడెంటిటీ కావాలి అనే మైండ్ సెట్ తో స్లోలీ తన పేషెన్స్ ని బిల్డ్ చేసుకుంది. ఆమె హస్బెండ్ పివి కృష్ణారెడ్డి MEIL సంస్థకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్. దేశవ్యాప్తంగా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసే ఈ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీకి వెల్త్, ఇన్ఫ్లుయెన్స్, రికగ్నైజేషన్ అన్ని వచ్చాయి. కానీ సుధారెడ్డిని ఇప్పుడు చాలా మంది MEIL ఓనర్ వైఫ్ గా కాకుండా సపరేట్ పర్సనాలిటీగా రికగ్నైజ్ చేస్తున్నారు. అదే ఆమె జర్నీలో బిగ్గెస్ట్ సక్సెస్. మొదట్లో చాలా మంది ఆమెను రిచ్ బిజినెస్ ఫ్యామిలీ లేడీగానే చూశారు. సోషల్ ఇనిషియేటివ్స్ ద్వారా తనకంటూ ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఎస్పెషల్లీ మెట్ గాలా లాంటి ఈవెంట్ లో కనిపించడం చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్క్లూజివ్ ఫ్యాషన్ ప్లాట్ఫామ్స్ లో ఒకటి. అక్కడ హాలీవుడ్ స్టార్స్, బిలియనియర్స్, టాప్ డిజైనర్స్, గ్లోబల్ సెలబ్రిటీస్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. అలాంటి స్టేజ్ మీద ఒక ఇండియన్ ఉమెన్, అది కూడా తెలుగు ఉమెన్, కాన్ఫిడెంట్ గా కనిపించడం చాలా మందికి సర్ప్రైజ్ ఇచ్చింది. 2021లో ఫస్ట్ టైం సుధారెడ్డి మెట్ గాలాలో కనిపించినప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఈమె ఎవరు అంటూ సర్చ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు గ్లోబల్ ఫ్యాషన్ సర్కిల్లో ఆమె పేరు పెద్దగా వైరల్ కాలేదు. కానీ ఒక్క అపీరెన్స్ తోనే అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా ఆమె కాన్ఫిడెన్స్, స్టైలింగ్, గ్రేస్ఫుల్ అపీరియన్స్ చాలా మందిని ఇంప్రెస్ చేశాయి. అక్కడితో స్టోరీ అయిపోలేదు. 2024లో మళ్ళీ కనిపించింది. ఇప్పుడు 2026లో మరొకసారి మెట్ గాలా స్టేజ్ పై కనిపించింది. అంటే ఇది టెంపరరీ హైప్ కాదు. ఎవ్రీ అపీరెన్స్ తో తన గ్లోబల్ ఇమేజ్ ని మరింత స్ట్రాంగ్ గా చేసుకుంటూ వచ్చిన జర్నీ ఇది. ఈసారి 2026 మెట్ గాలాలో ఆమె అవుట్ఫిట్ గురించి అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్కషన్స్ జరిగాయి. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ట్రీ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్ అవుట్ఫిట్ ఫస్ట్ లుక్ లోనే రాయల్ ఫీల్ ఇచ్చింది. కానీ దాని మేకింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాక పీపుల్ ఇంకా షాక్ అయ్యారు. ఆ డ్రెస్ కంప్లీట్ చేయడానికి దాదాపు 4 నెలలు పట్టిందంట. ఆల్మోస్ట్ 90 మంది ఆర్టిస్టులు కలిసి ప్రతి చిన్న డీటెయిలింగ్ ని హ్యాండ్ క్రాఫ్ట్ చేసి డిజైన్ చేశారంట. అందుకే అది నార్మల్ ఫ్యాషన్ డ్రెస్ లా కాకుండా మ్యూజియం ఆర్ట్ పీస్ లా కనిపించింది. చాలా మంది ఫారెన్ ఫ్యాషన్ పేజెస్ కూడా ఇండియన్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ని చాలా గ్లోబల్ స్టేజెస్ లో పొగుడుతారు. ముఖ్యంగా ఇండియన్ కల్చర్ టచ్ చేయడం ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆమె ధరించిన జ్యువెలరీ వాల్యూ దాదాపు $15 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 140 కోట్లకు పైగా ఉందని చెప్పారు. అదే ఫ్యాషన్ క్రిటిక్స్ ని ఇంప్రెస్ చేసింది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ థింగ్స్ ధరించడం ఒక విషయం, వాటిని గ్రేస్ తో ప్రెజెంట్ చేయడం ఇంకొక విషయం. కొన్ని ఇంటర్నేషనల్ ఫ్యాషన్ పేజెస్ అయితే ఆమె స్టైల్ ని రాయల్ ఎట్ ఎలిగెంట్ అంటూ డిస్క్రైబ్ చేశాయి. కానీ చాలా మందికి ఇంకా స్పెషల్ గా అనిపించిన విషయం ఇంకోటి ఉంది. గ్లోబల్ స్టేజ్ పైన కనిపించినా కూడా ఆమె తన రూట్స్ ని మాత్రం ఎక్కడా మర్చిపోలేదు. తెలంగాణ కల్చర్ ఎలిమెంట్స్, ఇండియన్ ఇన్స్పిరేషన్స్, ట్రెడిషనల్ ఆర్ట్ టచ్, ఇవన్నీ ఆమె స్టైలింగ్ లో కనిపించాయి. హైదరాబాద్ ఈజ్ మై ఫౌండేషన్ అనే ఆమె చెప్పిన మాట కూడా చాలా మందికి కనెక్ట్ అయింది. ఎందుకంటే చాలా మంది ఫారెన్ ప్లాట్ఫామ్స్ మీద కంప్లీట్లీ వెస్టర్న్ ఇమేజ్ లోకి వెళ్ళిపోతారు. కానీ సుధారెడ్డి మాత్రం నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు అనే ఒక మంచి ఫీల్ అయితే ఇచ్చారు. అదే చాలా మందికి ఆమెపై రెస్పెక్ట్ కూడా పెరగడానికి కారణమైంది. అయితే సుధారెడ్డి స్టోరీ కేవలం గ్లామర్ ఫ్యాషన్ వరకే లిమిట్ కాలేదు. బయటకి కనిపించేది లగ్జరీ లైఫ్ స్టైల్ అయినా మరోవైపు స్ట్రాంగ్ చారిటీ సైడ్ కూడా ఉంది. ముఖ్యంగా హెల్త్ సెక్టార్ లో ఆమె చేసిన సపోర్ట్ గురించి చాలా సార్లు మెన్షన్ చేశారు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ట్రీట్మెంట్స్ ఆగిపోకుండా హెల్ప్ చేయడం, హాస్పిటల్స్ కి సపోర్ట్ ఇవ్వడం, మెడికల్ ఫెసిలిటీస్ ని ఫండింగ్ చేయడం వంటి యాక్టివిటీస్ లో కూడా పాల్గొన్నారు. కరోనా సమయంలో కూడా రిలీవ్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. మనీ ఉన్న ఉమెన్ ఫారెన్ ఈవెంట్ కి వెళ్ళింది అనే సింపుల్ విషయం కాదు. వచ్చిన ఆపర్చునిటీస్ ని స్మార్ట్ గా యూజ్ చేసుకుంటూ అదే సమయంలో తన ఐడెంటిటీని, కల్చర్ ని, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ని బ్యాలెన్స్ చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్న జర్నీ ఇది.
మరి మీ ఒపీనియన్ ఏంటి? సుధారెడ్డి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇండియాని రిప్రజెంట్ చేసిన విధానం మీకు ఎలా అనిపించింది? ఆమె కాన్ఫిడెన్స్, కల్చర్, రిప్రజెంటేషన్, చారిటీ సైడ్ గురించి కూడా మీ థాట్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.